పుష్ప 2 సినిమా. సో లైఫ్ లో కెరియర్ నెక్స్ట్ లెవెల్ మూవీ అనుకున్నారు. సో చాలా సంతోషంగా కలెక్షన్ కూడా వచ్చింది. సో సడన్ గా చూస్తే ఈ ఇష్యూని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? ఏ విధంగా చూసుకోవచ్చు అంటే అది అయింది, యాక్సిడెంట్ గా అయింది. అందరికి బాధ, అది ఉమ్, బాధ అనేది ఉంటది, ఎవరికైనా ఉంటది. కానీ దాన్ని పర్సనల్ గా తీసుకొని చేయడం కరెక్ట్ గా. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయినాయి. ఉమ్, గతంలో చూసుకుంటే చాలా ఇట్లాంటివి అయినాయి, ఉమ్, చాలా అంటే చాలా అయినాయి. అవన్నీ తీసుకురావాలి, మళ్ళీ ఇది తీసినప్పుడు అవన్నీ తీసుకురావాలి. రీసెంట్ గా హైడ్రా అని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అప్పుడు ఒక ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఉమ్, మరి అప్పుడెందుకు కాలే? ఉమ్, అప్పుడు కావాలి కదా. మన గురుకులంలో అయింది, ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోయారు. మరి అప్పుడెందుకు ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు దీనికి గల కారణం ఎవరు అనుకుంటారు? కారణం ఎవరున్నారనేది నాకు తెలియదు అన్న. అంటే రేవంత్ రెడ్డి పేరు అంటే అది వస్తున్నది అక్కడ టాపిక్ అదే. ప్రభుత్వము రేవంత్ రెడ్డి దీన్ని పర్టికులర్ గా తీసుకొని చూపిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? తప్పు ఎవరిది అంటారు ఇక్కడ? తప్పు ఎవరిదనే కాదు, తప్పు అందరిది అనేది ఎవరు చెప్పలేరు. ఎవరిది అనేది తప్పు టాపిక్ కాదు. వచ్చిర్రు, యాక్సిడెంట్ గా అయ్యింది. చాలా సార్లు వచ్చాడు, ఇంత ముందు వచ్చాడు. అల్లు అర్జున్ చాలా సార్లు థియేటర్ కి వచ్చాడు, కానీ ఇంత ముందు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు అయ్యింది, అది యాక్సిడెంట్ గా అయ్యింది. అయిన దానికి అల్లు అర్జున్ అయితే బాధ్యుడు కాదు కదా. అలా అలా తవ్వుకుంటూ పోవాలంటే ఎగ్జాంపుల్ ఉన్నాయి చాలా. మరి ఎందుకు కేవలం ఇంతమంది స్టార్స్ ఉన్న తర్వాత కూడా గతంలో అయిందని చెప్పి కూడా మీరు చెప్తారు కాబట్టి ఎందుకు కేవలం అల్లు అర్జున్ ఇష్యూ ఇంత పెద్దగా అది అదే ఫోకస్ చేసిండు, దొరికిండు, ఏడ దొరకబట్టాలా అని చూసిండు. ఎందుకు అల్లు అర్జున్ టార్గెట్ ఎందుకైతే టార్గెట్ అనేది అవుతాడు ఇక, ఆయన ఫేమ్ లో ఉన్నాడు. ప్లస్ ఇంకొకటి రీసెంట్ గా ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఆయన ఎలా చేయాలా అని చెప్పి చూసిర్రు. సినిమా హిట్ అవుతుంది, దాన్ని అది చేయాలి. తప్పు లేదు, కావాలని అల్లు అర్జున్ చేశారని చెప్పి అదే వాంటెడ్లీ చేస్తున్నారు కదా. క్లియర్ గా నన్ను ఒక్కని కాదు, నువ్వు ఇక్కడ తెలంగాణలో ఎవరినైనా అదే చెప్తారు, వాంటెడ్లీ చేస్తున్నారనే చెప్తారు. ఫ్యాన్స్ అని కాదు, ఎవరిని అడిగినాను వాంటెడ్లీ చేస్తున్నారనే చెప్తారు. ఎందుకంటే అది వాంటెడ్లీ చేస్తున్నాడు, అది అర్థమైపోతుంది అందరికి. మొన్న వాళ్ళు పోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసారు, అది ఓకే. ఆడి వరకు దాడి చేసిర్రు, ఓకే, టాపిక్ అది బాగానే ఉంది అది. మరి రీసెంట్ గా గురుకులంలో పిల్లలు చనిపోయారు ఫుడ్ పాయిజన్ తో. మరి అప్పుడు ఎందుకు పోయి చేయలేదు? వాళ్ళు ఉన్నది ఎందుకు? పిల్లలకే, అది విద్యార్థులకే వస్తే ఆదుకోవడానికే కదా. మరి అక్కడ ఎందుకు పోయి చేయలేదు? మరి ఇక్కడ పోయి చేసినారు కరెక్టే, మరి అక్కడ పోయి ఎందుకు చేయలేదు? పిల్లలది అది చేయాలి కదా. అక్కడ అక్కడ రేజ్ చేయాలి పాయింట్, ఇక్కడ కాదు. ఇక్కడ ఫేమ్ ఉన్నది, ఇక్కడ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి రేజ్ చేస్తున్నాడు, ఈ ఓయి వాళ్ళు అక్కడ పోయి రేజ్ చేయొచ్చు కదా, అక్కడ ఎందుకు చేయలేదు? నువ్వెవరు ఫ్యాన్ చెప్పు, నువ్వెవరు ఫ్యాన్? అల్లు అర్జున్ ఫ్యాన్. ఏ విధంగా చూసుకోవచ్చు? ఇలా ఏం చేద్దాం, అరెస్ట్ అయిందని వచ్చిన ఇడికి చూద్దాం ఏంటి ఇంకా పోలీసు వాళ్ళే చేస్తారు బలవంతంగా అంతే. అంటే అల్లు అర్జున్ తప్పలేదు. ఏం తప్పు లేదు, మనం యాక్చువల్ గా ఎట్ట పోతాం సినిమాకి అట్టనే పోయినాం, అయింది అది. అందుకే దాని గురించి కాలి విలి దాడి చేస్తారు. దాడి ఎలా ఎలా అనిపిస్తుంది? ఇప్పటిదాకా నాతో చెప్పింది ఏంటంటే, సో తను నిన్న పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వస్తుంది కాబట్టి అద్దానికి చేయి పగలగొట్టుకున్నా అని చెప్పి చెప్పావు. అంత అంత బాధ ఏముంది నీలో అంటే చెప్పండి, అంత బాధ ఏముంది చెప్పండి.